వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నలుగురు పార్టిసిపెంట్స్ తో మేము సిద్ధంగా ఉన్నాము. మరి వచ్చిన వాళ్ళు ఎవరెవరో పరిచయాలు పెంచుకుందాం. దిస్ ఇస్ హారిక. హాయ్ హారిక. ఐఎమ్ హారిక. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాను. బీటెక్ థర్డ్ ఇయర్ ఫ్రమ్ హైదరాబాద్. నా హాబీస్ వచ్చేసి సాంగ్స్, డాన్స్, ఎన్సిసి అండ్ యా. సో మంచి యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నమాట. వెరీ గుడ్. లావణ్య. హలో సుమా. హాయ్. హాయ్, నా పేరు లావణ్య అండ్ నా హాబీస్ వచ్చేసి క్రాఫ్ట్. ప్రియాంక. హాయ్, నేను ప్రియాంక. నేను ఎంబీఏ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి చాటింగ్, ఫోన్, టీవీ, తినడం, పనుకోవడం. అన్ని మంచి మంచి హాబీస్ ఉన్నాయి. నా ప్రాపర్ ఇప్పుడు నాది ఇక్కడే, కానీ బేసికలీ నేను పూణే నుండి. అవునా? అక్కడే 8th క్లాస్ వరకు అక్కడే చదివాను. మళ్ళీ 8th నుంచి ఇక్కడ కంటిన్యూ చేశాను. 9th 10th అక్కడే ఫినిష్ చేసి రాకపోయావా? అక్కడ లేవంట, అంటే ఏమంటారు, సడన్ గా అట్లా అయిపోయింది, వచ్చేసాం. సడన్ గా అట్లా అయిపోయిందా? సిచ్యువేషన్ అనుకూలించలేదు. మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే, సో ఇడికి వచ్చేసాము. ఓకే, సో మీ ప్రాపర్ ఇక్కడే? ఇప్పుడు ప్రాపర్ ఇక్కడే. మీరు మరాఠీజా? ఎస్. ఓ, సో ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయారు మీరు? అవును. ఇంట్లో మాట్లాడేది మరాఠీనే? అవును. సంధ్య. నా పేరు సంధ్య. హాయ్. నా హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. టైం దొరికినప్పుడల్లా నిద్రపోవడం చాలా ఇష్టం. నేను పుట్టింది మేదక్లో, కానీ పుట్టగానే హైదరాబాద్కి వచ్చేసి. పుట్టగానే వచ్చేసావా? నడుచుకుంటున్నా? మా అమ్మ ఎత్తుకొని వస్తే అమ్మ ఎత్తుకొచ్చిందా? ఓకే సార్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పెట్టుకోండి. 1 2 3 గో. అక్కడ ముందరే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దొరికితే కూర్చోవచ్చు. తీయొద్దు, కళ్ళకు గంతలు తీయొద్దు, కూర్చునేంత వరకు తీయొద్దు. ఒకళ్ళకి దొరికింది. అన్ని పక్కనే ఉన్నాయి. అదే నేను మీకు ఇచ్చే పెద్ద క్లూ. ఇంకోళ్ళకి దొరికింది. అయిపోయింది. సో హారికకి 10 పాయింట్స్. స్కూల్లో లేట్ గా వెళ్తే ఏం చేస్తారు? కాలేజ్ లో లేట్ వెళ్తే ఏం చేస్తారు? స్కూల్లో లేట్ వెళ్తే తలుపులు వేసేస్తారు. కాలేజ్ కి తలుపులు పాపం ఎప్పుడు వేయరు. ఎవరైనా సరే ఒకవేళ వేసినా గోడ దూకుతారు. ఇంకా ఏమో తెలియదు, చెప్పి. స్కూల్లో లేట్ గా వెళ్తే లాస్ట్ బెంచ్ లో కూర్చోవచ్చు. కాలేజ్ లో లేట్ గా వెళ్తే ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి. ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలా? ఎందుకు? బీటెక్ కదా, ఫస్ట్ బెంచ్ లో లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటారు. వినాలి కంపల్సరీగా. ఓకే, సరే. నువ్వు ఎన్సీసీ కదా, మార్చ్ పాస్ట్ అది బాగా చేస్తూ ఉంటారా? కమాన్ చేద్దామా మనం. ఇప్పుడు నేను చేసి చాలా రోజులైంది. ఫ్లైట్ సావధాన్, మధ్య से तेज चल. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, కమ్ ఆన్, మూవ్ ఫార్వర్డ్, మార్చ్. స్టాండర్డ్ టీస్. అటెన్షన్. విజయ్ ముట్. బై బై. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. అదే తెలిపోయింది పిల్ల. సింహం హీస్ నాట్ ఎ సింహం. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మార్చ్ పాస్ట్ చేయించాం. ప్రతి ఒక్క అడుగు పెను భూకంపం. పెట్టేసుకోండి. 1 2 3 గో. కూర్చోండి. బ్యాక్ ఇంకొంచెం. ప్రియాంక
వెనకల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు లెఫ్ట్ 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 ఇంకా ఇంకా వెళ్ళు ఇంకా ఇంకా ఫార్వర్డ్ 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 కమన్ 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 yes అవుట్ అయిపోయా, వచ్చేసే. కమాన్ సంధ్య, దా. నీకు 15 పాయింట్లు తీసుకో. ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. ఒక అతను మధ్యాహ్నం హోటల్కి వెళ్తాడు అనమాట టీ తాగడానికి. పక్కకు ఒక అతను కూర్చుంటాడు. అతను టీ ఆర్డర్ చేసే టైం అడుగుతాడు. ఇతను ఒకటే మాటలో అక్కడ టీ ఆర్డర్ చేయాలి, ఇక్కడ ఇతనికి టైం చెప్పాలి. ఎలా చెప్తాడు? ఒకటి అంటాడు. మంచిదైంది, అతను ఆ టైంకి వచ్చాడు, ఒకటి అనగలిగాడు. 2 గంటలకు వచ్చి ఉంటే ఏం చెప్పి ఉండేవాడు? 2 టీ చెప్పాల్సి వచ్చేది. తెలుసా ఎంత కష్టమయ్యేది అతనికి. రెడీ, 1 2 3 గో. కూర్చోండి. లవణ్య బా లావణ్య ముందరికెళ్ళి ఇంకా ఇంకా ప్రియాంక లాగే కూర్చో. అయ్యో, ఒక్కసారి గట్టిగా లాగేసి ఉంటే సరిపోయేది కదా. ఆల్మోస్ట్ తను నీ చేతిలోనే ఉండింది, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే, ఇట్స్ ఓకే. ప్రియాంకకి 20 పాయింట్లు, లావణ్యకి 25 పాయింట్లు. జోక్ చెప్తా. చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అయితే వైఫ్ హస్బెండ్ కి అంటుంది, ఏవండి నైట్ ఇంటికి త్వరగా రండి ప్లీజ్ అండి అని అంటది. అదే ఎందుకే, సినిమాకే కదా అని అంటాడు. అవునండి, నేను మా ఫ్రెండ్ సినిమాకి వెళ్తాము, మీరు ఇంటికి కాపలాగా ఉండండి. నేను ఒక జోక్ చెప్తాను. ఓకే. డాక్టర్ ఇంకా పేషెంట్ ఉంటారు. పేషెంట్ కి ఆపరేషన్ అయిపోయింది. అయితే పేషెంట్ వచ్చి బయటికి ఇలా అంటాడు, డాక్టర్ గారు ఆపరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను పూర్తిగా విముక్తుడినేనా అని అడుగుతాడు. అప్పుడు పక్క నుంచి ఇంకొక సౌండ్ వస్తుంది, బాబు నువ్వు విముక్తుడివే, పూర్తిగా విముక్తుడివి అయ్యావు, కాకపోతే డాక్టర్ కిందే ఉన్నాడు, నేను నీ పక్కన చిత్రగుప్తుడిని మాట్లాడుతున్నాను అంటాడు. అంటే పోయాడనమాట వీడు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. సంధ్య. సుభాష్ చంద్రబోస్. ఓకే, జనీలియా వెంకటేష్ కాంబినేషన్ లో సుభాష్ చంద్రబోస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ. అమ్మో, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, పక్కన పిక్చర్స్. సంధ్య. రక్త చరిత్ర. రక్త చరిత్ర. చూద్దాం.
పాయింట్లు. రక్త చరిత్ర. అలాంటి చరిత్రలు మనకేమైనా ఉన్నాయా? ఉండకూడదులే. ఇంట్లో అంతా మనం గుడ్ గర్లా? చాలా. ఏమైనా నువ్వు చదవట్లేదని చెప్పి గొడవలు కానీ అలా బాగా అవుతా, చదివినంత వరకు బాగా అవుతా. ఫ్రెండ్సా మీరు? కాదు. కాదు. కాదా? సో ఇప్పుడు అడగడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు మేము బాగా చదువుతున్నాం అనేసినా కూడా మనం ఎంత నమ్మేసి చదివితే అంత బాగా అవుతా. అంత బాగా చదువుతావా? ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ స్నేహ. పక్కన పిక్చర్స్. బాలకృష్ణ గారు స్నేహ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. లావణ్య. మహారథి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మంగమ్మ 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 మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. కన్నె బావ కసుకోమ హై కాదు జారలమ్మ కాల గజ్జకంకరమ్మ. నెక్స్ట్ సెలబ్రిటీ స్నేహ ఉల్లాల్. పక్కన పిక్చర్స్. సంధ్య. మడత కాజా. మడత కాజా. ఏంటి అన్ని నువ్వే చెప్పేస్తున్నావు? ఇది నీకు అన్యాయంగా అనిపించడం లేదు? దారుణం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభుదేవ. పక్కన పిక్చర్స్. ప్రభుదేవ శ్రీకాంత్ గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా. సంధ్య బజార్ నొక్కేసింది. చెప్పు. 10. వద్దు వద్దు చెప్తా. ఒక రాధ, ఇద్దరు కృష్ణులు. 7. ఒక రాధ, ఇద్దరు కృష్ణుడు. ఓకే, చూద్దాం. రాంగ్ ఆన్సర్, -6. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి. నువ్వు పెళ్లి వదిలేసావు కాబట్టి మేము మార్కులు వదిలేసాం. గుండెను కైమా ఎందిరో ఈ లవ్ కోమా తైర తైర తైరా హో తైర 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 తైరా. కిస్సులాటకి కిస్సులాటకి బరిలో దిగుదాం. సోచేద్దాం సుందర కాండం. కుట్టేసి చంపే గుండె
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. ఒక సెల్ఫీ దిగుదాం మనం ఇప్పుడు. ఏది ఏంటి తెల్లమొహాలు వేసుకొని అలా చూస్తున్నారు? వస్తారు వస్తారు, ఉండండి 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 ఉండండి. సెల్ఫీ గురించి చెప్దామనే నేను ఇప్పుడు సెల్ఫీ దిగాను. సెల్ఫీలు కొంచెం మనం సేఫ్ గా ఉండే ప్రదేశాల్లో, అంతా నిలకడగా ఉండే చోట దిగితే పర్వాలేదు, కానీ ఈ మధ్య సెల్ఫీలు దిగుతూ దిగుతూ అదే వాళ్ళ ఆఖరి సెల్ఫీ చేసుకుంటూ చాలా మంది ఎక్కేస్తున్నారనమాట. ఎలాంటి ప్రదేశాల్లో మనం సెల్ఫీలు దిగకూడదు? రైల్వే స్టేషన్లో, ట్రైన్ పట్టాల మీద, బస్ స్టాపుల్లో, నది ఒడ్డున, సముద్రంలో, బావి దగ్గర, కొండ అంచుల్లో, మన టెర్రస్ మీద, ఇలాంటి చోటల్లో సెల్ఫీ దిగితే అదే ఆఖరి సెల్ఫీ అవుతుంది. మొన్న చాలా మంది కుర్రాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు అందరూ కలిసి పైన కొండ మీదకి ఎక్కి అందరూ చేతుల మీద చేతులు కలిపేసుకొని ఎడ్జ్లో అలా పడుకొని వాళ్ళందరూ, ఒకడేమో చివర్లో ఒక సెల్ఫీ బటన్ నొక్కారంట. లేచేటప్పుడు ఒకళ్ళు బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు, ఇంకందరూ చేతులు కలుపుకొని ఉన్నారు కాబట్టి అందరూ కలిసి కట్టుగా కింద పడిపోయారంట. సో అదే ఆఖరి సెల్ఫీ అయిపోయింది. ఇంకొకతనేమో రివాల్వర్ నా దగ్గర కొత్తగా ఉందని చూపించుకోవడానికని రివాల్వర్ ఇలా పెట్టుకొని సెల్ఫీ అనుకొని దిగబోతూ ఇక్కడ బటన్ నొక్కబోయి ఇక్కడ బటన్ నొక్కాడంట. అదే వాడి చివరి సెల్ఫీ అయింది. ఆల్రెడీ మనం ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఒక సీన్ లో చూపించారుగా, పాపం ఫోన్ వస్తుంది, ఆయన ఇస్త్రీ చేస్తూ ఉంటాడు, ఫోన్ ఎత్తి ఇక్కడ పెట్టే బదులు ఇస్త్రీ పెట్టుకుంటాడు ఇక్కడ. అలాగే నిజ జీవితంలో కూడా ఇలాగే అవుతున్నాయి. సో మ్యాన్ మేడ్ డిస్ట్రక్షన్స్ వల్లే ఎక్కువగా డెత్స్ అవుతూ ఉన్నాయంట, న్యాచురల్ కెలామిటీస్ కన్నా ఎక్కువగా. ఇవన్నీ మనం చేసుకున్నవేగా, ఇంకెవరైనా చేసుకున్నావా ఏమిటి? పైగా ఎస్పెషల్లీ ఎక్కువగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడు కూడా అయిపోతుంది. అది మ్యాటర్. ఓకే, సో ఫస్ట్ నంబర్. Follow you. I wanna 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. గౌరీ సినిమాలో హీరో ఎవరు? సుమంత్. కరెక్ట్ ఆన్సర్. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ సినిమాలో ఏమిటి? ఏ సినిమాల గురించి అడిగినా రక్త చరిత్ర దగ్గర నుంచి సుమంత్ వరకు అన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నావు అంటే అన్ని ఫాలో అవుతా. నిజం చెప్పి పుస్తకాల్లో జ్యోతి చిత్ర, సితారా ఇవన్నీ పెట్టి చదువుతున్నావా నువ్వు? లోపల అన్ని ఫాలో అవుతుంటాయి. అన్ని పెట్టుకోవాలంటే ఇప్పుడు పుస్తకాల, ఐప్యాడ్ లోనో ఫోన్ లోనే ఫోన్ కూడా లేదు ఇప్పటికి. నీకు ఇప్పటి వరకు ఫోన్? ప్రామిస్. మరి ఫోన్ లేనిదే SMS ఎలా చేసావు మా స్టార్ మైడకి? మా సిస్టర్ ఫోన్ నుండి. అంటే నీ అంతటా నువ్వే ఫోన్ వద్దనుకున్నావా, లేకపోతే మీ అమ్మా నాన్నలు ఇవ్వలేదు? అంతలా నేనే వద్దనుకున్నా. నీకు ఎలా సోషల్ మీడియా నచ్చదంత. నీకు సోషల్ మీడియా నచ్చదు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కదా. ఓకే, నీకు నచ్చకపోవడానికి నీకు ఫస్ట్ దాని గురించి తెలిసి ఉండాలిగా, అది ఎలా తెలుసుకున్నావు? పక్క వాళ్ళని చూసి. ఎంత మంది ఎగ్జాంపుల్ లేరు. ఓకే, ఏం తెలుసుకున్నావు? ఫోన్స్ ఉంటే చదువుకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఎంత చాట్ చేయొద్దు అనుకున్నా ఆటోమేటిక్ గా చాట్ చేసేస్తా ఉంటాం ఫ్రెండ్స్ తో, అదొక రీజన్. ఓకే, అనవసరమైన విషయాలు ఎక్కువగా మనం దూరుతూ ఉంటాం కదా. నేను దూరా, అదే పక్క వాళ్ళ నుంచి మేము దూరుతాం. ఓకే, నిజంగానే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వల్ల మనమే కొంత బాధల్ని కొని తెచ్చి పెట్టుకుంటున్నాం అనమాట. నిజంగా మనం హాయిగా ఉండొచ్చు, కానీ కొన్ని బాధలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫోటో పెడతాం, ఆ ఫోటోకి ఎక్కువ మంది లైక్లు కొట్టరు. అదే మన ఫ్రెండ్ ఫోటోకి ఎక్కువ మంది లైక్లు కొడతారు. ఇది మనకో బాధ. నా ఫోటోకి రాలేదు, దాని ఫోటోకి ఎక్కువ వచ్చే లైకులు అని బాధ. ఎవరో కామెంట్స్ లో పెడతారు, మొహం ఏంటంత డల్ గా ఉంది ఫోటోలో అని. అది చూసి మళ్ళీ బాధ. ఇలా రకరకాల మనం కల్పించుకున్నటువంటి బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఓకే, సో మంచిదే, గుడ్ ఐడియా. ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినంత దీని మీద ఎంక్వైరీ చేసేంత టైం లేదు. వదిలే, ఫైనల్ తీసుకో. 3 from లావణ్య, హారిక 1, ప్రియాంక 2. మన శరీరంలోని కార్బన్ అంతా ఒక దగ్గర చేరిస్తే ఎన్ని వందల పెన్సిళ్ళకి సరిపడుతుంది?
ఆప్షన్స్. ఏ 300, బి 900. ఒకటైతే మీకు అర్థమైందిగా, మన శరీరంలో కార్బన్ ఉందని, దానివల్ల మనం పెన్సిల్ తయారు చేసుకోవచ్చని. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పెన్సిల్ తీసుకొని వెళ్ళకపోతే కొంచెం తీసుకోండి లోపల నుంచి. ఎలా తీసుకోవాలో మనకు తెలియదు కానీ తీసుకోండి. 300. రాంగ్ ఆన్సర్. 900 పెన్సిల్ తయారు చేసుకోవచ్చు. Cintak tak citak citak cintak tak tak. Cintak tak citak citak cintak tak tak. Mama. Tak tak citak citak cintak tak tak. Cintak tak citak citak cintak. Sepanantade. Aina nachesimbe. Aina nachesimbe. Sokolo nasiapa ni nadumu kanta ఊప దారుణంగా దారులాగా ఎక్కెత్తున్నదే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే. జారి జారి చిన్ని గుండె జారి కింద పడితే చూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్లల లాగి ఉన్న ఊపిరంత పట్టి లాగి లేవకుండా దాన్ని చంపుతున్నవే మళ్ళా. పవర్ సినిమాలో హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు తీసుకో. సంధ్య 3, లావణ్య 2, హారిక 1. ప్రపంచవ్యాప్తంగా మానవుడి వల్ల సముద్రాలు ఎంత శాతం కాలుష్యానికి గురవుతున్నాయి? మానవుల వల్ల అన్ని కాలుష్యాలే. అదే జంతువులు ఏమైనా తినేసి ప్లాస్టిక్ కవర్ అవి పడేయడం చూసారా మీరు? ఆ ప్లాస్టిక్ కూడా మనం అందిస్తేనే అవి తినేసి పారేస్తాయి. కోతులు ఉంటాయి కదా, అవి మనలాంటివి. ఆప్షన్స్. ఏ సుమారు 40%, బి సుమారు 70%. 70%. ఇంకా అంతవరకు చేరుకోలేదు మనం, కానీ 40% పాడు చేస్తున్నామంట సముద్రాల్ని. మానవుడు ఎప్పటికప్పుడు కాలుష్యం గురించి ఆలోచించి తన వంతు ధర్మంగా కాలుష్యాన్ని ఆపకపోతే భవిష్యత్తులో సముద్రాల్లో చాలా ప్రాణులు చనిపోతాయని, సముద్రాల్లో వేడి పెరిగేటువంటి అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ పెను మార్పులే జరిగిపోతూ ఉన్నాయి. ఫ్యాక్టరీస్ నుంచి వదిలేటువంటి పొల్యూషన్ కానీ, అలాగే మనం పడేసేటువంటి డంప్ చేసేటువంటి వేస్ట్ అంతా ఫైనలీ చెరువుల నుంచి రివర్స్ కి, ఆ రివర్స్ నుంచి సముద్రానికి, ఓషన్ కి చేరిపోయి అక్కడ పెద్ద పెద్ద ఐలాండ్స్ తయారైపోతున్నాయంట. అందులో ఉండేటువంటి ప్రాణులన్నీ అవి తిని చనిపోతూ ఉన్నాయి. ఆ చనిపోయిన వాటిని కొన్ని మనం కొనుక్కొచ్చి మార్కెట్ లో తింటున్నాము. సో అంతా మళ్ళీ సైకిల్, ఫుడ్ చైన్ మన లోపలికే వస్తుంది. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కొని కాలుష్యాన్ని గనక ఆపకపోతే చాలా చాలా సేమ్ ఒక లైఫ్ సైకిల్. ఇంకొకటి, స్టార్టింగ్ లో మనం మనుష్య సైకిల్ తొక్కేవారు ముందు. ఆ సైకిల్ బోర్ కొట్టి వాళ్ళు కార్ కి షిఫ్ట్ అయినారు, సారీ బైక్ కి షిఫ్ట్ అయినారు. బైక్ కూడా బోర్ కొట్టి కార్ కి షిఫ్ట్ అయినారు. కార్ తో కార్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఏమంటారు పొట్ట వస్తుంది కదా, అది మళ్ళీ తగ్గడానికి మళ్ళీ జిమ్ కి వెళ్తారు. జిమ్ కి వెళ్తే మళ్ళీ సైకిల్ తొక్కుతారు. అది లైఫ్ సైకిల్. అదే లైఫ్ సైకిల్ అంటే. ఓ లైఫ్ సైకిల్ అంటే ఇదన్నమాట. ఓకే. రణం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ నాని, బి గోపీచంద్. గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. సంధ్య 3. పగలు మాత్రమే వర్షాలు కురిసే దేశం ఏది? ఆప్షన్స్. అంటే ఆ దేశంలో స్కూల్స్, ఆఫీసెస్ అన్ని రాత్రి ఉంటాయా? ఏ క్యూబా, బి ఇటలీ. క్యూబా.
కరెక్ట్, 3 పాయింట్లు. సంధ్య 2, లావణ్య 1. క్యూబా అనేది ఒక చిన్న దీవి. ఇది అమెరికా రాష్ట్రాలకి దగ్గరగా ఉంది. అయితే అది అమెరికాకి మిత్ర దేశం కాదు, పక్కా కమ్యూనిస్ట్ దేశం. అందుకేనేమో వాళ్ళు చెప్పారేమో పొద్దున మాత్రమే వర్షం పడాలి, రాత్రి పడిందనుకో అని. అయితే ఆ దేశంలో పగలు మాత్రమే వర్షాలు కురుస్తాయి, రాత్రి వేళల్లో వర్షాలు కురవడం అనేది చాలా తక్కువ. రాత్రి వేళ వర్షం అంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యమే. అదే పగటిపూట వర్షం ఇది మామూలే కదా అనుకుంటూ ఉంటారు. ఇలా పగటి వేళ ఎక్కువగా వర్షాలు పడడం వల్ల వాళ్ళు ఎప్పుడు వేడివేడిగా తింటూ నిప్పుల దగ్గర ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా గొడుగులు, రెయిన్ కోట్లు, రెయిన్ బూట్లు వాడడం తప్పనిసరి. మనకి సంవత్సరానికి 2-3 నెలల పాటు వర్షాలు పడతాయి, వారికి మాత్రం సంవత్సరానికి 8-9 నెలల పాటు వర్షాలు పడుతూనే ఉంటాయంట. ఇంకేముంది, ఎప్పుడు బజ్జీలు పకోడీలే. కమాన్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా దర్శకుడు ఎవరు? శేఖర్ కమల. కరెక్ట్ ఆన్సర్. తీసుకోరు. ప్రియాంక 2, సంధ్య 2, హారిక 2. ఇంతకు ముందు పగలు మాత్రమే వర్షం పడేటువంటి దేశం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నీ వల్ల మేము రాత్రి మాత్రమే వర్షం పడే దేశం గురించి తెలుసుకోబోతున్నాం. క్వశ్చన్, రాత్రి వేళ మాత్రమే వర్షాలు కురిసే దేశం ఏది? చెప్పు, నీ వల్ల మేము తెలుసుకోవాలి. ఇప్పుడు రాత్రి మాత్రమే పడేది అంటే ఆయన ఎలా తెలుస్తుంది? అందరు పడుకుంటారుగా. ఆప్షన్స్: ఏ లిబియా, బి థాయిలాండ్. థాయిలాండ్ లో పడు. లిబియా. రాంగ్ ఆన్సర్. థాయిలాండ్ లోనే పడుతుంది. అవునా? క్యూబా దేశంలో పగలు మాత్రమే వర్షాలు కురుస్తాయని ఇందాక చెప్పుకున్నాం కదా. థాయిలాండ్ వర్షాలు ఇంకొక స్టైలు. అక్కడ వర్షాలు రాత్రి వేళ మాత్రమే కురుస్తాయి. డే టైంలో వర్షాలు పడడం అనేది చాలా అరుదైన విషయం. పగటిపూట వర్షాలు అనేవి ఉండవు కాబట్టి వాళ్ళు డే టైంలో వారి వారి పనులు, బిజినెస్లు బ్రహ్మాండంగా చేసేసుకుంటారు. రాత్రి వేళ తిరగటాలు, రాత్రి వేళ ఎంజాయ్మెంట్లు అన్ని వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అది థాయిలాండ్ లో అందుకే షూటింగ్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పొద్దున పూట వర్షం పడదుగా. క్యూబాలో అందుకే తక్కువ జరుగుతుంటాయి, పొద్దున వర్షం పడుతూ ఉంటాయిగా. ఎంతసేపు మన హీరోయిన్ క్యూబాలో ఉన్నట్టయితే ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన అని పాడుతూనే ఉండాలి. రోజు పడతావా వాన అని కూడా పాడాలి కొత్త లిరిక్స్ తో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. Oh, you are my honey, honey sweet. అందుకే love you అనేసా. Oh, you are my very, very naughty. అందుకే okay అనేసా. మాషాల్లా, అరే బాగుందే పిల్ల, ఊలాలా, అరే గుండెల్లో కోలా. కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ. దేవ్ దేవ్ దేవుడా, ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. రెప్పలు చేసెను తలియా, ఎద చప్పుడు వాడెను దండియా, వెచ్చని ఊహల సుడిలోనే పడిపోయా. ఇప్పుడు చూడని దునియా కళ్ళ ముందుకు కొత్తగా ఆగయా, వయసుకి పట్టిన మేనియా బాగుందయ్యా. పిల్ల పరేషాని చేస్తా ఉంటే అందం మాయానే, ఐసా ఐసా అందాజుగా ఐసైపోయా. కుచ కుచ నాకు హో గయా హో గయా. దేవ్ దేవ్ దేవుడా, ఓ
ఓకే ప్రియాంకకి చెప్పండి ప్రియాంక. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలు. మొదటి చిత్రం సంధ్య. అమలా పాల్. నువ్వు మామూలు దానివి కాదు. ఈ అమ్మాయిని కూడా గుర్తుపెట్టావంటే నువ్వు మామూలు దానివి కాదు. చూద్దాం. కరెక్ట్ సంధ్య. అమలా పాల్ నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. తాప్సీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇట్ ఇస్ తాప్సీ. తర్వాత చిత్రం సంధ్య. ఆమె 10. రీచా గంగోపాధ్యాయ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. రిచా గంగోపాధ్యాయ. సింపుల్ చైన్ వేసుకొని వచ్చింది రిచా గంగోపాధ్యాయ్. నెక్స్ట్ చిత్రం సంధ్య. హన్సిక. చూద్దాం. సమంత ఒక మంచి పోజ్ లో కూర్చొని ఉంది చూసారా, ఆలోచిస్తోంది. ఆలోచించడానికి ఉపయోగపడేటువంటి భంగిమ అది. ఓకే నెక్స్ట్ చిత్రం హారిక. హాసిని. హాసినియా? పేరు చెప్పు, క్యారెక్టర్ పేర్లు కాదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చెప్పు. జెనీలియా. కానీ ఒక క్యారెక్టర్ ఎంతగా తనని ప్రభావితం చేసిందో మనకు అర్థం అవుతోంది. జెనీలియా అన్న అసలు పేరు మర్చిపోయి హాసిని అని చెప్తున్నావు అంటే నిజంగా బొమ్మరిల్లు భాస్కర్ గారిని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్ భాస్కర్ గారు. చూద్దాము. గుంజీలు తీయమంటుంది, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావని నిన్ను. సరే తర్వాత తీస్తుందిలే. -6. నెక్స్ట్ చిత్రం లావణ్య. స్వాతి. చూద్దాం. చక్కగా లంగావణి వేసుకొని వచ్చిన స్వాతి 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే మీ గేమ్. 2 డైసులు తీసుకోండి, పెట్టండి. డైసులకి టోపీ పెట్టండి, తొయ్యండి. ఈ లైన్ తగలొద్దు. ఇప్పుడు 2 డైసులు తీసుకోండి చిన్నవి. దీని మీద ఇదే గేమ్. 1, 2, 3 గో.
2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇవి 2 టైం అయిపోయింది. సో 96 పాయింట్స్. అండ్ కూల్ జగ్. One, two, three, go. రెండు 4 6 8 10 12 14 16 17 18 108 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ లావణ్య, చూద్దాం ఎలా ఆడతావో. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 4 6 8 10 12 14 16 17 18. నీకు కూడా 108. నువ్వు లీల్లోకి వచ్చేసావు. ట్రావెలింగ్ సెట్. ఓకే సంధ్య, నీ టార్గెట్ 118. విన్ అయ్యేది సంధ్య లావణ్య, చూద్దాము. రెడీ 1 2 3 గో. సరికాడు, మళ్ళీ పెట్టు. సెంటర్ లోకి తీసుకెళ్ళాలి. అరే సెంటర్ లోకి తీసుకెళ్ళాలి పాపా. సెంటర్ కమ్మా, సెంటర్ కి. ఎప్పుడు స్ట్రైట్ లైన్ గీయవా మ్యాథ్స్ లో? చూసావా, సెల్ ఫోన్ లేకపోవడం వల్ల మనకి ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సెల్ ఫోన్లు ఉండేవాళ్ళు అంత క్లారిటీతో ఆడారు చూడు. అందుకే అర్జెంట్ గా సెల్ ఫోన్ కొనుక్కో, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లోకి వచ్చాయి. మాలాగా నీకు కూడా పిచ్చి పడితే బాగుంటుంది. అది చెప్పాక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో లేకపోవడం వల్ల ప్రాబ్లమ్. జీవితంలో ఎలా నెట్టుకు రావాలో తెలియలేదు. 2 4 6 8 10 12 13 14 84. ఇంకొంచెం ట్రై చేసి ఉంటే గెలిచేసి ఉండేదానివి. డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ లావణ్య.
విన్నర్ గా లావణ్య గెలుచుకుంటుంది ట్రావెలింగ్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. మళ్ళీ కలుద్దామే స్టార్ మైల్ లో, అంతవరకు బాయ్ బాయ్. అదేం పాపము ఏమో గాని ఆ మహానుభావుడు మర్చిపోయా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆడు బతకడం కోసం నన్ను నేను చంపుకున్న దొరా. ఆ చీరల వల్ల నేను ఉద్యోగం మానేస్తున్నానమ్మా. చీరల వల్ల ఉద్యోగం ఏంటి నీ గొడవ? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గరికే రావట్లేదమ్మా. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. కిస్ వన్ జా కిస్, కిస్ టూ జా కిస్ కిస్. మీరు చెప్పాలి, అది ఇప్పుడు అడిగినందుకన్నా చెప్పాలి మీరు ఇప్పుడు. కిస్ 1 సార్ కిస్, కిస్ 2 సార్ కిస్ కిస్, సిగ్గుపడకండి, ఇవ్వమనట్లే. కిస్ 3 సార్ కిస్ కిస్ కిస్. నువ్వు ఉమ్మా టేబుల్ చెప్పు. ఉమ్మా వన్ జా ఉమ్మా, ఫీల్ ఇట్. ఉమ్మా సిక్స్ జా ఉమ్మా 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 ఉమ్మా. మీరు అట్లనే చెప్పారు కదా ఇంతకు ముందు. చిలక పాప చిలిపి చేప బలపురే పాయగా కలల లేఖ. శ్రీరామనవమి రేపు, కానీ ఈ రోజే మా స్టార్ మేళ కార్యక్రమంలో ఉత్సవాలు మొదలైపోయాయి. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. శ్రీరామ జయ రామ శ్రీ సీతారామ. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. స్టాప్ ఇట్ అన్న తర్వాత నువ్వు ఒక 8 వేసావు. 2